ఓకే. అయితే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అండి. అసలు ఈ క్వశ్చన్ మామూలుగా కాదు. ఎప్పుడైతే మిమ్మల్ని ఆయన డొక్కలో తన్నారో అక్కడి నుంచి మీ ఇద్దరు కలవడం జరిగింది బాగా. కలవడం అంటే ఛాన్స్ లేవు నా ద్వారా కూర్చుని సరే ఫ్రెండ్స్. అక్కడి నుంచి మళ్ళీ ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి వెళ్ళడం. అవునండి. ఆ ఇంటర్వ్యూలు ఇద్దరు కలిసి కూర్చోవడం. సో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారని కూడా మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పలేదు. చరణబాబు కూడా అన్నాడు తనకే తోడలేయడం కష్టపడుతున్నాడు, నీకు తోడంటే నేను చేసుకోక ఇలాంటివన్నీ చేసుకోవాలా నేను అలాంటి మాట ఎప్పుడు నువ్వు అనొద్దు. నేను తావులు లేనోడు చేసుకుంటాను. ఇప్పుడు కూడా చెబుతున్నా. నాకు ఇప్పుడు సంబంధాలు కూడా వచ్చి నేను సీతానగరాన్ని కూడా 2 సంబంధాలు. ఒక ఎకరం రాస్తాను. నా ఆయనకి 5 ఎకరాలు ఉంటే ఎకరం, ఇంకొకళ్ళేమో అటు ఇది రైల్వేలో జాబ్ 50,000. ఆయన ఒక ఇల్లు రాస్తానన్నారు. మీరు రాజమండ్రి కానీ కాకినాడ కానీ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఎక్కడంటే నేను ఇల్లు కొంటాను అన్నాడు. ఆయన చూస్తే ఇంతే ఉన్నాడు. ఆయన ఎలా చేసుకుంటానండి నేను, అందుకే వద్దన్నాను. ఈ 2 మొన్న నెలలో మిస్ అయిపోయినాయి. ఇప్పుడైనా 50 దాటిన వాళ్ళే చేసుకుంటానండి నేను. తాగుడు లేనోడిని. ఎందుకు నాకు సెక్స్ గురించి కాదు, కలయిక కాదు, నాకు ఒక తోడు ఉండాలి. పాప రావద్దంది ఇంటికి, నా తమ్ముడు రావద్దన్నాడు ఫ్యామిలీలోకి. మేము 6 అక్క చెల్లిని ఒక తమ్ముడండి. అందరూ హై లెవెల్లో మనుషులే. నేను కూడా ఈ త్వరకి మామూలుగా ఉండేదాన్ని. ఇప్పుడు నేను కూడా నా హై లెవెల్లో మనిషిని. నాకు దేనికి లోటు లేదు. 1 నెల 2 నెలలు ఇబ్బంది అవుతుంది, అది మామూలుగా కామనే అండి. కష్టపడతాను. ఇప్పుడు ఎండలో నేను చేస్తున్నానండి. పుష్పాలోకి వెళ్తే 1+ ఫోన్ తెప్పిస్తారు. దాంట్లో 3 ఛానళ్ళు ఉన్నాయి. పుష్పలో మీరు చేస్తున్నారా? మరి నా కార్డు నెంబర్ 724 నాది. అందరూనేమో 5 నెంబర్ చదువుతుంది అని నన్ను ఏడిపించేవారు. అలా అయినా నాకు ఓకే అండి. దేనికి నేను జడవను. నా కార్డు నెంబరు 724. డ్యాన్సర్ని, ఆర్టిస్ట్ని, సీరియల్, సినిమాలు, యూట్యూబర్ని. ఇప్పుడేమో ఇంటర్వ్యూలు అండి. ఇప్పుడేంటి మాస్టర్ ఉండగానే ఇంటర్వ్యూలు అండి. అదే ఆయన చేసిన తప్పని అందరూ చెప్తున్నారండి. రూమ్ రెంట్లు కడుతున్నారు. ఎవరో ఎందుకు నా ఫ్రెండ్లు ఎంతోమంది పెట్టుకుని, లక్ష్మి నువ్వు కూడా పెట్టుకోన్నారు. పెట్టుకోవటం ఉంచుకోవటం నాకు వద్దు. చేసుకుంటే మ్యారేజ్ చేసుకుంటా అంతే. అంతేగాని తప్పు చేయను, తప్పు అంతే అండి. మరి అంతే కదండి. ఉంటాడు 3 నెలలు ఉంటాడు, దుబ్బెత్తాడు కామం తీర్చుకున్నాక. ఎందుకంటే మనకి అలాగా. ఓకే, అదండి నా మెంటాలిటీ. సరే, ఇప్పుడు అలా చూసుకుంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయండి. కొన్ని ఛానల్స్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ అని పిలవడం చాలా అసహ్యంగా, అసభ్యకరంగా అట్లాంటి వర్డ్స్ యూజ్ చేసి శరణబాబు ఛానల్లో వాళ్ళ రూమ్లోనే నాకు చాలా అసభ్యంగా ప్రవర్తించారండి. అప్పుడు నేను కూడా ఎదురు తిరిగా. ఎందుకు తిరిగానంటే మా పిల్లలంతా నీకు సిగ్గు లేదా, నీకు తెలుగు లేదా, వయసు ఉన్నది, వాళ్ళు బ్యాడ్గా మాట్లాడితే లేచిపో అక్కడి నుంచి, ఎదురు తిరుగు అన్నదండి. అప్పటి నుంచి నేను ఎదురు తిరిగి లేచిపోయాను. నాకు అసలు ఈ ఛానలే వద్దు. మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు తెలిసి నేను చూసినంత వరకు కూడా విజయ్ గౌడ్ గారు చేసినటువంటి ఇంటర్వ్యూస్లో కానివ్వండి, తర్వాత ఇంకొక యాంకర్ ఆయన ఉన్నారు, ఆయన చేసిన ఇంటర్వ్యూలో కానివ్వండి, మీరు లెగలేదు. ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసి ఇంకా కూర్చొని మరి మాట్లాడారు. శరణబాబు ఆఫీసులో చేసినోడు అసభ్యంగా మాట్లాడాడు. నేను ఏంటంటే వేరే వాళ్ళకి కూరలు తిరుగుతాను అలా ఇలాగా, ఆఫ్ డ్రెస్లో నీకు సిగ్గుందా లేదా అన్నాడు. లేచిపోయానండి. నువ్వెవడ అసలు నన్ను అడగటానికి? నా శరీరం నా ఇష్టం, వేసుకుంటాను అంటే అక్కడి నుంచి ఇలా అన్నారండి. కూల్ అని. అది అప్పటి నుంచి కూడా నేను ఎవరినంటే లేచిపోతాను. నేను మాట్లాడినది రివర్స్ అవుతున్నాను మీతోటి. కానీ ఇన్ని ఆటల్లో కూడా చాలా మంది ఇదిగా మాట్లాడారు. మీరైతే మాత్రం అలా సభ్యంగా నాతో ఎప్పుడు మాట్లాడలేదు. నేను చెబుతున్నాను ఇప్పుడు ఓపెన్గా. అంటే మా ఛానల్కి కొన్ని ఎథిక్స్ ఉన్నాయండి. మా దానిలో అట్లాంటివి లేదండి. నేను గొప్ప అని చెప్పట్లేదు. చాలా మంది కూడా బేడగా మాట్లాడి నేను సీరియస్ అయ్యాక ఒకే అయిపోయారు. కానండి మీరు మాత్రం ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. నార్మల్గానే అడిగారు. అమ్మ నేను అడుగుతానని చెప్పారు మీరు. నేను మిమ్మల్ని ఒక్కరిని పడుగుతాను, అందరితో కూడా నేను చెప్తాను నేను. సో అదే కాకుండా అమ్మా, ఇప్పుడు నేను అన్నాను కదా, ఆ క్వశ్చన్ ఇంకా కంప్లీట్ కాలేదు యాక్చువల్గా. ఇప్పుడు అంత అసభ్యంగా మాట్లాడేటప్పుడు అంతేగా మీ వాయిస్ కూడా ఎందుకు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడినప్పుడు చిన్న పిల్లలు మీ ముందు అట్లా మాట్లాడే టైంలో అది బూతులు అట్లాంటి వల్గర్ లాంగ్వేజ్ అట్లా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు రియాక్షన్ అనేది సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు? రియాక్షన్ అంటే ఓ పక్క నుంచి సైకిల్ చేస్తున్నారండి. కూల్ అని 1 2 అమ్మాయి 10 నిమిషాలు మాకు అలా అంటే కానీ ఎవరు చూడరు అని ఫస్టే చెప్పేవారండి 1-2లో. తర్వాత మా పాప గడ్డి పెట్టాక అప్పుడు నేను ఏంటో తెలుసుకున్నాను. నీకు సిగ్గుందా లేదా అలాంటి లేచిపో, నీకు 2000 నీకు ఏమైనా ఏమొస్తాయి, నీకు రాదా, నీకు అసలు అని అన్నట్టుగా తిట్టాక అప్పటి నుంచి నేను మైండ్ సెట్ మార్చుకున్నాను. తిడితే ఒప్పుకోను, అబద్ధం ఆడితే ఒప్పుకోను, నేను ఉన్నట్టే మాట్లాడతాను. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో నేను విన్న ఇంకొక విషయం ఏంటంటే, మొన్న జరిగిన రేవ్ పార్టీ, అందులో ఆ కృష్ణవేణి గారితో మీరు కూడా ఉన్నారంట. అంత సీన్ ఉంటే నేను ఇలా ఎందుకుంటానండి చెప్పండి. అదేంటండి, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరే అంటూ ఉంటారు నాకు పెద్ద వాళ్ళు తెలుసు, మీకు నంది అవార్డు కూడా వచ్చింది అన్నారు. అవునండి, నంది అవార్డు వచ్చింది. హరిప్రసాద్ గారు ఇచ్చారు. నంది కూడా ఉన్నదండి. ఇప్పుడు అంటే అన్ని ఆంధ్ర వెళ్ళిపోయినాయి. మీరు రేవ్ పార్టీలో ఉన్నారా లేదా? లేదు. ఆవిడతో ఉన్నారా లేదా? కానీ ఫోటోలు ఉన్నాయి మరి.
ఫోటోలు కూడా అంత దొరికినాయి సీన్ ఉంటే నేను ఇలా ఉంటానా, మీరు మీతో లెవెల్లో నేను ఇలా మాట్లాడతానా? చెప్పండి ఒకసారి. అంటే మీరు ఏ లెవెల్లో అసలు ఆ మాట వెళ్ళారు అంటేనే నాకు సంతోషం. అదే నేనైతే వెళ్ళాను అని చెప్తాను, నేను బంగారం లెక్క వెళ్ళాను అని చెప్తాను. నేను అబద్ధం అయితే ఆడండి, నేను చేశాను. బ్రానికర్తో కూడా డాన్స్ కూడా వేయమంటే వేసాను అని కూడా చెప్తా. అంటే రేవు వెళ్తానండి, నన్ను ఎవరన్నా పిలిస్తే వెళ్తాండి. హ్యాపీగా నన్ను పిలిచిన వాళ్ళు ఎవరు అంత విధిగా చెబుతున్నానండి నేను. అయితే ఓ పని చేద్దామండి, నాకు ఒక్క మాట, మా వ్యూవర్స్ కూడా తెలియదు అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి ఒకసారి చెప్పండి. రేవు పార్టీ ఏంటంటే ఇంత ముందు నాకు ఏవి తెలియదు. రేవు పార్టీ అంటే నేను సత్య ద్వారా తెలిసిందండి నాకు. అంటే దాంట్లో డ్రగ్స్ ఇవి తెలియకుండా ఇచ్చేసారు అని తెలిసింది. తెలియకుండా ఇచ్చేసారు, వీళ్ళు చేశారు. 80 మందికి ఫాస్ట్ వచ్చిందని చెప్పారు, మన తెలుగు వాళ్ళకి వచ్చిందని చెప్పారు. దాంట్లో మన ఈవిడ ఉన్నారు కదా, ఈవిడ పేరు తీసుకున్నవిడ పేరు ఇప్పుడు కృష్ణవేణి గారు కాదు, వేరే పేరు ఆవిడది. అలాగే ఆవిడ చాలా మంచి ఆవిడండి. కానీ నాకు మళ్ళీ బాలవ శంకర్రాలు ఆవిడ తెలుసండి. అందరితోటి సరదాగా ఉంటారు. అయ్యయ్య అంతలా సీన్ ఉంటే నేను ఎలా ఉంటానండి? నేను ఆవిడ కూడా ఎల్లుంటే నేను వచ్చాను అని చెబుతున్నా. అంటే ఆవిడ కూడా వెళ్ళడానికి కారణం కూడా ఇంకొకరు ఉన్నారు అనేసి మాకు తెలిసింది. ఎవరంటారు? ఎవరంటారా? కావచ్చండి. సీన్ లేదండి. అది మామూలుగా ఎట్లా అంటే ఒకప్పుడు సిబిఎస్ బాబాయ్ ఈరోజు నరేంద్ర అన్నారు కదా, లేదు ఆయనే మిమ్మల్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేసి లేదు పంపించడం జరిగిందని కూడా చెప్తున్నారు. లేదండి, ఆయన అయితే నేను కొట్టేస్తాను. ఆయన కొట్టేస్తాను. ఆయన చేసుకున్న రోజుకోసారి కొట్టేస్తాను. పెళ్లి కూడా చేసుకున్న ఆలోచనలు ఉన్నారు ఇప్పుడైతే. 2 ఎకరాలు రాస్తే దానికి కూడా 2 ఎకరాలు. అవునండి. ఇప్పుడు మీరు కుర్చీ తాత అని చెప్తున్నారు. కుర్చీ తాత అసలు వచ్చాడు పోయాడు, అసలు ఇప్పుడు కంటికి కూడా కనిపించట్లేదు. కానీ మీరు మాత్రం భయపడుతున్నారు, అసలు ఏంటి? కృష్ణకాంత్లో ఆయన ఎక్కువ పడుకుంటాడు, రోడ్డు మీద ఎక్కువ పడిపోయి పడుకుంటాడు. పార్కులో ఆయనకి ఇంటికి వెళ్ళండి, బయట ఎవరన్నా మళ్ళంటూ ఏమైనా పెట్టి డబ్బులు ఇస్తే తాగేస్తాడు, పడుకుంటాడు, అంతే. అయితే నన్ను 2-3 సార్లు ముస్కాన్ ఒకతే ఇంకెవరో ఒకళ్ళిద్దరు వీడియోలు తీసుకోమన్నారు. నాకేంటో ఆయన చూస్తే నాకు కొంచెం ఇబ్బంది అనిపించిందండి. మనకి ఎందుకు అలాగా రోడ్డు మీద అంటే పేరు ఉంటే ఉండొచ్చు, నా మనసుకు అయితే అలా అయింది, వద్దు అన్నాను. ఇప్పుడంటే పెద్ద ఛానల్కి తీసుకొచ్చారండి. ఆయన చెప్పాడండి, బాబు సొంత పెళ్ళం తమ్ముడిని అంటే బ్లేడ్తో కోసేసాడంటండి. ఇంకెవరిని బ్లేడ్తో కోసేసాడంట. కోసేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాడండి. తెలుసండి, హాస్పిటల్కి తీసుకెళ్తే నువ్వు అని దొంగ వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? ఓకే, అంటే ఇప్పుడు దీన్ని ఒక సినిమాలో పెట్టాలంటే ఒక్కసారి అలా అనగానే నాకు ఓరి నాయనో నీతో చాలా జాగ్రత్తగా ఉండాలనేసి నేను భయపడ్డాను. సత్య కూడా చెప్పాను, సత్య జాగ్రత్త, ఫుల్గా తాగినోడు ఏమున్నది ఇలా అంటే చాలు అన్నాను. ఓరి నాయనో నాకు పోయి రాత్రి గొడవ వచ్చాడేంటండి, తాగేసి డబ్బులు వచ్చినాయి కదా, రావటం తోటి మా ఇంటికి వచ్చేసాడండి సత్య ఇంకొక అబ్బాయిని. ఓయ్ బాబు, ఒక అరగంట లక్ష్మమ్మ ఇంటి దగ్గర కూర్చోచ్చు, నెక్స్ట్ అందులో ఆయన కదండి. అందుకని ఒక అరగంట పోయాక కూర్చొచ్చి మా ఇంటికి వచ్చేసి 12:30 వరకు ఇక్కడే ఉన్నారండి. అప్పుడు వెళ్ళారు. నేను అన్నాను, సత్య ఎప్పుడైనా డ్రింక్ చేసిన వాళ్ళు లోపలికి రానివ్వద్దు, ఫుల్గా డ్రింక్ చేసిన వాళ్ళు. వాళ్ళు ఏ టైంకి ఎలా మారుతారో మనకు తెలియదు. అందులో వీడు ప్రత్యేకంగా చెబుతుంటే బ్లేడు ఇదైనా అలాంటి భయం కదండి. పైగా మమ్మల్ని ఇద్దరు దండలు మార్చుకోమంటున్నారండి. అని వాళ్ళు బుద్ధి లేదు, మాకు బుద్ధిని వద్దన్నానండి. అంటే మీరు మామూలుగా రెగ్యులర్ చెప్తున్న విషయంలోనే 60లో కాకుండా ఇప్పుడు 20లో అనుకున్నారు, కానీ ఇప్పుడు డైరెక్ట్ 60తోనే పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు. అవునండి. ఏమండి 60 అంటే మీకు ఒక తోడు నీడ. అంటే ఇప్పుడు మీరు అట్లా చేసేసుకుంటే మరి నరేంద్ర గారి పరిస్థితి ఏంటి? నేను ఎవరిని చేసుకోను కదండి, నాకు నచ్చాలి కదా. నాకు ఇంచుమించుగా శోభన్ బాబులా ఉండేవాళ్ళు అంటేనే ఇష్టం. మీలా హైట్ ఉండాలి, అందం ఉండాలి, శోభన్ బాబులా ఉండాలి అని ఫస్ట్ నుంచి చెప్పానండి. మీరు నవ్వుకోండి, ఏం చేయండి, నాకు వద్దు. నాకు తగ్గ పక్కన నుంచి ఉంటే లక్ష్మమ్మ ఆయన అనాలండి.